సార్ నమస్తే. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తి చేసుకొని 16వ ఏట పార్టీ అడుగుపెడుతుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో ఆవిర్భవించిందంటే ఏం చెప్తారు మీరు? రఘునాథ్ బేసిక్‌గా భారత రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సంచలనం. రాజకీయ పార్టీ గురించి ఎందుకు ప్రస్తావన చేసుకోవాలి? వాళ్ళ నడక గురించి, వాళ్ళ తీరుతెన్నుల గురించి అంటే అరిస్టాటిల్ రాజకీయాల గురించి ఒక గొప్ప విషయం చెప్తారు. రాజకీయాలంటే అర్థం ఏమిటంటే ఉయ్యాల నుంచి కాటి వరకు మనిషి యొక్క సమగ్రాభివృద్ధి గురించి ఆలోచించేదే రాజకీయం అంటాడు. ఉయ్యాలంటే పుట్టడం, కాటిగా అంటే చనిపోవడం. అంటే పుట్టిన బిడ్డ నుంచి చనిపోవడం వరకు, మరణం వరకు మనిషి యొక్క సమగ్ర డెవలప్మెంట్ గురించి ఆలోచించేదే రాజకీయం. అంత గొప్పది రాజకీయం అంటే. అంటే మన దృష్టిలో రాజకీయ పార్టీలు ఈ గొడవలతోనే రాజకీయం అనుకుంటారు. అవి కాదు రాజకీయం అంటే. కాబట్టి రాజకీయం అంటే ప్రజలు ఖచ్చితంగా రాజకీయ పార్టీయే రాజకీయం చేస్తుంది, రాజకీయాలకు నాయకత్వం ఇస్తుంది. సో ఆ కోణంలో చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభావిత శక్తిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క పుట్టుక, పెరుగుదల గురించి ప్రస్తావన చేసుకోవచ్చు. 15 ఏళ్ళు అనేది ఒక రాజకీయ పార్టీకి పెద్ద సమయం కాదు. 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు పైబడి రాజకీయాలు చేస్తున్న రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు 15 సంవత్సరాలు అనేది పెద్ద వయసు కాదు. కానీ 100 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని 15 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవి చూసింది. ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు చూసినప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. జగనే వైసీపీ, వైసీపీ జగన్, మళ్ళీ ఇంకేమి లేదు. జగన్ గారిని స్టడీ చేస్తే వైసీపీని స్టడీ చేసినట్టే, వైసీపీ స్టడీ చేస్తే జగన్ గారిని సపోర్ట్ చేసి స్టడీ చేసినట్టే. కాబట్టి సహజంగా ప్రాంతీయ పార్టీలు వ్యక్తి చుట్టే ఉంటాయి. పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లీడర్షిప్ కావచ్చు, సమ్మోహన లీడర్షిప్ కావచ్చు, వల్ల ప్రజల ప్రభావిత వ్యక్తి కావడం ఆయన చుట్టూనే మొత్తం వస్తుంది. కాబట్టి జగన్ గురించి అర్థం చేసుకోవడం అంటే వైసీపీని అర్థం చేసుకోవడమే. కాబట్టి మనం వైసీపీ వేరు, జగన్ వేరుగా చూడలేం. కాబట్టి జగన్ గారి ప్రస్తావన వైసీపీ ప్రస్తావనగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిన నాటికి ఆయనకున్నది ఒక అసట్టు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. అంతకు మించిన ఏ అసట్టు ఆయనకి లేదు. పైపెచ్చు పద్మవ్యూహంలో అర్జునుడు లాగా ఆలోచన వచ్చే నాటికి ఆయన చుట్టూ ప్రతికూల వాతావరణం, ఒక్కటి సానుకూల వాతావరణం. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పుకోవడం మినహా అన్ని ప్రతికూల పరిస్థితులు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు? చాలా మంది కేసులు అంటారు. కేసుల కన్నా చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాన్ని రాజకీయ వైపించే తెలుగుదేశం పార్టీ ఒకటైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో ప్రారంభంలో ఏకంగా అధికార పార్టీకి అనుకూలంగా ఓటేమని విప్పు జారీ చేసే వరకు వచ్చింది ప్రతిపక్షం. ఎప్పుడు చూస్తున్నాం. కానీ ప్రతిపక్షం దీని చాలదన్నట్టు తెలుగు ప్రజలను విశేషంగా ప్రభావితం చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కొత్త పార్టీ, 18% ఓట్లు వచ్చిన పార్టీ. రెండో వైపు తెలంగాణ ప్రజల అస్తిత్వ ఉద్యమానికి ప్రతినిధిగా టిఆర్ఎస్ పార్టీ. అంటే 4 ప్రధాన పార్టీలు బలంగా ప్రజలు చీలికిపోయిన రాష్ట్రంలో ఈ 4 పార్టీలు తట్టుకుని ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచన రావడమే పెద్ద సాహసం. అందుకే వైసీపీ ఒక సంచలనం అంటారు. ఆ సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సిబిఐ కేసులు. ఈరోజు సిబిఐ కేసులు నడుస్తున్న తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీని పురిటిలోనే పిసికేయాలి, చంపేయాలి రాజకీయంగా అనే వ్యూహంతోనే కేసులు పెట్టారా అని దాన్ని చూస్తే అర్థం అవుతుంది. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుపతిలో గులాబ్ నబీ ఆజాద్ చేసిన ఒక ప్రకటన, తిరుపతిలోనే జగన్ తొందరపడ్డాడు, కాంగ్రెస్ లోనే ఊరుంటే కేంద్ర మంత్రి అయి ఉంటాడు, లేదా తర్వాత ముఖ్యమంత్రి అయితే ఉజ్వల భవిష్యత్తుని పరంగా పెట్టుకున్నాడు తొందరపాటు నిర్ణయాలతో అని గులాబ్ నబీ ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ఉండాల్సిన జైల్లో ఉన్నాడు అన్నాడు. అంటే ఆ కేసులు ఎందుకు పెట్టారు, ఎట్లా పెట్టారని ఈ వ్యాఖ్యలు బట్టి అర్థం అవుతుంది. అయితే 15 ఏళ్ళు తిరిగి చూస్తే జగన్ ఉజ్వల భవిష్యత్తు కొనసాగుతుంది. ఆయనకు ఉజ్వల భవిష్యత్తు గురించి ప్రశ్నించినటువంటి గులాబ్ నబీ ఆజాద్తో సహా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక, నిలబడడం, ఇది మనకు కనపడుతుంది. 2, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే నాటికే వెంటనే అరెస్టు, 16 నెలలు జైలు. 16 నెలలు జైల్లో స్టార్టింగ్ పార్టీ పెట్టి ఎస్టాబ్లిష్ అయితే ఓకే. పెట్టక ముందే 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు
ఎవరైనా ఏం చేసి ఉంటారంటే వ్యూహాత్మకంగా వాయిదా వేసుకుంటారు ప్రయాణాన్ని. ఏ కేసు ఏమవుతుందో తెలియదు, బయట వస్తారో తెలియదు, పార్టీ లేదు, చట్టం లేదు, కుటుంబ సభ్యుల్ని పంపించి ఇది జగనన్న మాటగా చెప్పండి, నేను నిలబడతాను, రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాను, మీకోసం నిలబడతానని చెప్పిన మాటని జనం విశ్వసించారు. విశ్వసించి జైల్లో ఉన్న నాయకుడు ఎలక్షన్ జరిగితే 18 బై ఎలక్షన్ జరిగితే ఒక టిఆర్ఎస్ పార్టీ పరకాలలో అనుకుంటాను, బహుశా వరంగల్ జిల్లా మినహాయించి అన్ని వైసీపీ ఏకపక్షంగా గెలిచింది. అక్కడ జగన్ గొప్పతనాన్ని, వైసీపీ గొప్పతనాన్ని ఎంత చెప్పుకోవచ్చు అంటే హరీష్ రావు గారు అనుకుంటాను, స్వల్ప మెజారిటీతో గెలిచిన దానిపైన మీ స్పందన చెప్పండి అన్నాడు విలేకరులు, మీలాంటి వాళ్ళు. పరకాల్లో స్వల్ప మెజారిటీతో గెలిచారు, మీ గాలి వీస్తా ఉంది కదా రాష్ట్రంలో. అప్పుడు హరీష్ రావు అన్న మాట వైసీపీ గొప్పతనాన్ని ఎడ తెలుస్తుందంటే, ఫ్యాన్ గాలికి అందరూ కొట్టుకోపోయినారు, ఆ ఫ్యాన్ గాలికి ఎదురుగిది గెలవడమే గొప్ప అన్నాడు. అంటే వైసీపీ పైన గెలవడమే మేము గొప్ప అన్నట్టు మాట్లాడాడు. అంత జైల్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిలబడడం, పోరాటం చేయడం, అదే విధంగా వెన్ను చూపుకునడం, విశ్వసనీయత, ఈ టాపిక్ తో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి ప్రజల్లో కాలు పెట్టక ముందుగానే ఒక అద్భుత విజయాన్ని సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినట్టుగా మనం చూడాలి. ఇంకా ఈ అంటే ముఖ్యంగా 2009 సెప్టెంబర్ 25వ తేదీన నల్ల కాలువలో ఆయన ఇచ్చినటువంటి ఒక మాట, ఒక పార్టీ ఆవిర్భావానికి, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోవడానికి, ఇలా రకరకాల పరిణామాలకు, ఆయన చుట్టూ ఒక కుట్రకు, ఈ అన్ని సమీకరణాలకి, అన్ని పరిణామాలకి సెప్టెంబర్ 25వ తేదీన నల్ల కాలువలో వైఎస్ జగన్ ఇచ్చినటువంటి మాటకి కారణం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఈ రోజు వరకు ఒక మాట పాపులర్ గా వాడుతుంటారు, విశ్వసనీయత. ఎగ్జాక్ట్లీ. ఆయన మొదటి నుంచి ఈ రోజు వరకు వాడుతున్న భాష, మాట, నమ్మకం, విశ్వసనీయత. ఆ పాదం నుంచి బయట పోవట్లే ఆయన. 2-3 అంశాలు ప్రస్తావించవచ్చు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం. ఆయన రాజకీయ ప్రస్తావన ఎంత ప్రస్తావిస్తే 2-3 అంశాలు ప్రస్తావించాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని తన రాజకీయ ప్రత్యర్థులు ఎంచుకున్న పద్ధతి క్యారెక్టర్ డిజైర్ చేయడం, వ్యక్తిత్వ హననం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననానికి గురైనట్టుగా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు గురైనడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు జగన్ పైన రాజకీయ విమర్శలు ఎప్పుడు చేయరు, అన్ని వ్యక్తిగత విమర్శలే. ఆయన ఉండాల్సిన వ్యక్తి కాదు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాచ్ చేస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన వ్యక్తిత్వానికి ఆయన ఒళ్ళంతా గాయాలై ఉంటాయి, అంతగా ఆయన క్యారెక్టర్ అసాచ్ చేశారు. అంటే అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేము అని నిర్ధారణకు వస్తే నీ పనులు చేస్తారు, అదొక అంశం. రెండోది, ఈ క్యారెక్టర్ అసాచ్ చేయడంలో వచ్చినటువంటి కొంత, ఈ విషయంలో కొంత ప్రత్యర్థులు పై చేయగడ సాధించారు, ఇదే పనిగా పెట్టుకొని. జగన్మోహన్ రెడ్డి గారిలో 2 క్యారెక్టర్లు. ఒక క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది, ప్రజలతో ఉంటాడు, విశ్వసనీయత, మాట తప్పడు, మడమ తిప్పడు, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఆయనలో ఉన్న గొప్ప విజనరీ మాత్రం బయటపడలేదు. ఈ రోజు కూడా ఆయన విజనరీ కంప్లీట్ గా బయటకు రాలేదు. ఈ విషయంలో ఆయన క్యారెక్టర్ అసాచ్ చేసినటువంటి ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు కొంత మేరకు. ఆయన విజనరీని అనడానికి, ఆయన పరిపాలనలో చేసిన విషయాలన్నీ పక్కన పెడదాం. ఆయన విజనరీలో మానవత్వం, మానవీయ కోణం చాలా బలంగా ఉంటుంది. రెండోది, ఆ రోజుకి ఆ రోజు ఫలితం కాదు, మనం ఒక మాట అన్నామంటే అది నిలిచిపోవాలనుకుంటాడు. దానికి 2 ఉదాహరణ చెప్పచ్చు. కరోనా టైం, మీరు జర్నలిస్ట్ మీరు చూస్తుంటారు, దేశంలో, ప్రపంచంలో మా దగ్గర కరోనా కేసులు తక్కువ ఉన్నాయి, టెస్టింగ్ కూడా కొన్ని చోట్ల చేయలేదు, టెస్ట్ చేసేసి కరోనా ఎక్కువ ఉన్నాయని పేషెంట్లు బయటకు వస్తే ఏడ ప్యానిక్ అయిపోతారని టెస్టులు చేయని రాష్ట్రాలు ఉన్నాయి సరిగ్గా. నేను నేషనల్ మీడియా కవరేజ్ లో ఢిల్లీలో ఉన్నాను, నేను చూసాను అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉంది అనేది. కానీ ఏపీలో అబ్నార్మల్ గా కనపడతాయి ఏది కరోనా కేసులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజున్న మెడికల్ డిపార్ట్మెంట్ జవహర్ రెడ్డి గారు ఆఫీసర్ గా ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రెస్ మీట్లు చూస్తే టెస్ట్లు ట్రేసింగ్ ట్రీట్మెంట్ ట్రిపుల్ టీస్ ఇదే నమ్ముకున్నారు ఆ రోజు. కారణం ఏంటంటే ప్యానిక్ కవరు. ఎందుకంటే జగన్ గారు దూరదృష్టి అనే అర్థం ఏంటంటే, దీని భవిష్యత్తు ఏంటో చూశాడు ఆయన.
అవును. ఏంటి భవిష్యత్తు? కరోనాతో సహజీవనం చేయడం తప్పదు. తప్పదు. కరోనా అవును. పోయే రోగం కాదు, అది ఉండిపోతుంది ఒక రోగంగా. అవును. జ్వరం, మలేరియా లాగా కరోనా కూడా ఒక రోగం ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాల్సిందే. కానీ ఒక రోగంగా సమాజంలో ఉంటుందంటే దానికి భయపడితే లాభమే ఉంది. ఉమ్. అందువల్ల టెస్టులు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని ఐసోలేట్ చేసేవచ్చు, ఇంకో రానికుండా చేసేవచ్చు. టెస్టులు చేయకపోతే వాడు ఇంకో 10 మంది కలిసాడు, అందరికీ అంటుకుంటుంది. అవును. కాబట్టి ఎక్కువ వచ్చినా లాభం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో అయిపోయింది అనుకున్నా లాభం భయం లేదు. నిలబడదామని టెస్టులు చేసి భారతదేశం అంతా ఎంత కరోనా రోగం ఉంటే ఆంధ్రప్రదేశ్ అన్ని వచ్చేసినారు. ఏం అవును. భయపడలేదు జగన్ గారు. ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ అవును. ఆంధ్రప్రదేశ్లో మరణాలు తక్కువైనాయి. ఎగ్జాక్ట్లీ. ఎక్కువ కరోనా కేసులు నమోదు ఆంధ్ర అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి అదే చెప్పింది. ఏమని? సహజీవనం చేయక తప్పదని. అదొక విజనరీ. ఒక మానవత్వం ఎలా ఉంటుంది, హ్యుమానిటీ ఎలా ఉంటుంది అని విజనరీలు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన మాట చెప్పాలి. ఒక చోట పర్యటిస్తున్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు 8,000, 9,000 జీతం వస్తుంది. 18,000 పెంచుతానని చెప్పేశాడు. ఓకే. ఆ సందర్భంగా అధికారులు ఆయన చెప్పింది ఏంటంటే, సార్ పెంచడం వరకు ఓకే. బట్ 18,000 ఈడ వేస్తే రాష్ట్రం అంతా కూడా వేలాది మంది పెంచాల్సి వస్తుంది. అంత ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగలేదని ఆయన చెప్పారు. ఆయన ఆ రోజు అన్న మాట ఈ రోజు నిజానికి జగన్ గారిలో ఉన్న మానవీయ కోణం బయటపడుతుంది. నా ఆఫీసర్లతో మాట్లాడితే అన్నారు. ఆ రోజు ఆయన అన్న మాట ఏంటంటే, అన్న బానే ఉంది, ఆర్థిక పరిస్థితి చెప్తున్నారు. మీకు గాని నాకు గాని ₹1,00,000 ఇచ్చినా ఆ పారిశుద్ధ్య కార్మికులు చేసే పని చేస్తామా? నాకు ₹1,00,000 ఇచ్చినా చేస్తామా? దాన్ని చూడండి, ఆ పని వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్లీ. అధికారులు ఇంకేమీ వినకుండా ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్రంలో వేలాది మంది పారిశుద్ధ్య అంటే ఆయన వర్క్ చూశాడు. ఫైనాన్స్ ఓకే. ₹1,00,000 ఇచ్చినా మీరు నేను చేయగలమా ఆ పని, పారిశుద్ధ్య కార్మికులు చేసే పని? అవును. కానీ వాళ్ళు ఆ పని చేయకపోతే సొసైటీ మొత్తం పాడైపోతుంది. అంటే అంత అవును. గొప్ప పని చేస్తున్నారు, పెంచాల్సిందే అన్నాడు. అంటే ఆయన విజనరీలో ఉన్నటువంటి హ్యుమానిటీ గ్రౌండ్ అలాంటిది. అవును. కాబట్టి ఆయన గ్రౌండ్ అలా ఉంటుంది. ఆయన ఇంటలెక్చువాలిటీ బయటికి రాకపోవచ్చు కానీ గొప్పగా ప్రయత్నం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు కాబట్టే ఈరోజు 20 నెలలు తిరగకుండానే ఘోర పరాజయం నుంచి మళ్ళీ రేపు గెలిచిపోతారనే పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నల్లకాలలో ఇచ్చిన మాట, తను నమ్మిన మాట ఒకే మాట మీద ఉండాలి. అది కూడా డిసైడ్ ఫ్యాక్టర్గా ఉండాలి. ఒక సంవత్సరమా? మీకు గుర్తుంటే ఆయన పార్టీ పెట్టిన 10 ఏళ్ళకి కదా అధికారంలోకి వచ్చినాడు. అవును. అప్పుడే రాలా. ఓటమిలు గెలుపులు 2 చూసినాడు. అంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించడం అంటే అడ్జస్ట్ కావడం, ఏదో ఒక పదవి తీసుకోవడం కాదు. డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉండాలి. ఎప్పుడు? ఎన్ని రోజులకైతే అన్ని రోజులు. ఎన్ని రోజులకైతే అన్ని రోజులు. ఎన్ని సంవత్సరాలకైతే ఉంటాడు. నిలబడ్డాడు కాబట్టి 4 పార్టీలు ఉన్న రాష్ట్రంలో ఒక్కొక్కటి ఎదుర్కొంటూ ఆల్టర్నేటివ్ ఎదిగాడు. 2010 మామూలుగా మీరు రాజకీయ చరిత్ర చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టిన వెంటనే గెలవకపోతే ఇంకా ఆ పార్టీ ఫినిష్. ఎగ్జాక్ట్లీ. పెట్టిన మొదటి ఎన్నికల్లో గెలవాలి, లేకపోతే ఫినిష్. అవును. కానీ మొదటి ఎన్నికల్లో గెలవకపోయినా ఆయన నిలబడ్డాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మొండి పట్టుదల ఎలాగైనా సాధించాలనే లక్ష్యం సాధించాలి. ఏదో పదవి తెచ్చుకోవడం కాదు. ఆ 2 జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టాయి. తిరుగులేని శక్తిగా ఎదిగేలా చేసి పవర్లోకి వచ్చారు. ఓడిపోయినారు. ఓడిపోయిన 20 నెలలు కాకముందుగానే మళ్ళీ గెలుస్తాడని నమ్మకాన్ని కలిగించారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. రైట్. ఇక ముఖ్యంగా వైఎస్ జగన్ పార్టీ స్థాపించడానికి పూర్వం నుంచి, అంటే కడప బై ఎలక్షన్లో ఆయన 5 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచినప్పుడు, పార్టీ స్థాపించిన తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలను ఫేస్ చేసుకుని గెలవడం, 2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడమే కాకుండా తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం, 2019 ఎన్నికల విజయం, ఈ అన్ని పరిణామాలని ఒక ఓటింగ్ శాతం పరంగా విశ్లేషిస్తే ఎలా చూడాలి మనం? జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తున్న ఇంకొక ప్రత్యేక ధోరణి ఏంటంటే ఆయన సినిమా హీరో కాదు, కానీ ఒక సమ్మోహన జనాన్ని ప్రభావితం చేసే సమ్మోహన శక్తిగా ఉంటాయి ఆయన రాజకీయ లక్షణాలు. బహుశా అదే ఆయన్ని మొండిగా నిలబెడతా ఉంది. మనం అంతర్లీనంగా 2024 ఎన్నికల ఫలితాలు చూడండి. నిజానికి 2024 ఎన్నికల ఫలితాలు సాధారణ భాషలో చెప్పండి వైసీపీ ఘోర పరాజయం. అవును. కానీ ఆ ఘోర పరాజయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలబడ్డాడంటే ఆ ఘోర పరాజయంలో ఒక అంతర్లీనంగా జగన్ ఈజ్ నెంబర్ 1 అని ఆ ఎన్నికల ఫలితాలు కూడా కనపడతాయి. మనం సున్నితంగా విశ్లేషిస్తే ఎట్లా అంటారంటే, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మొత్తాన్ని ప్రభావిత శక్తి, పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ పర్సనాలిటీ ఇన్ సినిమా హీరో, చంద్రబాబు గారు అనుభవం, వీళ్ళు ముగ్గురు కలిస్తే వచ్చినన్ని ఓట్లు 1,82,00,000.
అవును సింగిల్ మ్యాన్ ప్రతికూల పరిస్థితిలో వచ్చిన ఓటు 1,32,00,000. అంటే అవును ఘోర పరాజయంలో ప్రతికూల పరిస్థితిలో కూడా ఒక ఇండివిజువల్ గా చూస్తే జగన్ ఈజ్ నెంబర్ 1 ఈ రోజు కూడా తెలుగు యా రాష్ట్రాల్లో ఈ రోజు కూడా అవును ఓడిపోయిన సందర్భంలో. అంటే ఇదే జగన్ గారిని నడిపిస్తా ఉంది అనుకుంటున్నా. అరే ఇంత ఘోర పరాజయంలో కూడా మనం నెంబర్ 1 ఉన్నామే, అంత బలం ప్రజలు మనం నమ్ముతున్నప్పుడు ఎందుకు నిలబడకూడదు? ఉమ్, అవును రెండోది, ఏ రోజుకైనా విజయం సాధించడమే తప్ప, ప్రయత్నించడమే తప్ప, అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు కదా, కలలు కలండి, కలల సాకారం కోసం ప్రయత్నిస్తా ఉండండి సహకారం అంటాడు. కోసం ప్రయత్నించండి. జగన్ గారు అదే కళ, రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పవర్ లోకి రావాలి, గెలవాలి. ఉమ్, ప్రయత్నిస్తా ఉండడమే. కలగనడాడు ప్రయత్నించడం. ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, పార్టీ పెట్టాడు, 18 మంది గెలిపించాడు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినాడు. గెలుస్తాననుకుని ఓడిపోయినాడు. ఉమ్, 67 సీట్లు తెచ్చాడు. దాంట్లో ఏకంగా 23 మంది గెలిపించారు. ఇంకా అవును అయిపోయింది పార్టీ అనుకున్నారు. ఒక్కరితో కూడా మాట్లాడాల. 23 పోయినారు ఉమ్, పోతారు, ఉండేవాళ్ళు నాతో ఉంటారు అన్నాడు. 19 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించాడు. మళ్ళీ ఉమ్, 24 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో నేను నిలబడతానన్నాడు. ఇందుకు రెహమాన్ గారు మీరు కూడా ఒకసారి విలేకరుగా చూడండి. ఉమ్, ఘోర పరాజయం అంటే సంక్షోభంలోకి వెళ్ళిపోవాలి పార్టీ. యా ఘోర పరాజయం తర్వాత ఈయన సంక్షోభంలో అధికార పార్టీ వాళ్ళు అసంతృప్తులు కనిపిస్తున్నాయి కానీ, ఇంత ఉమ్, దారుణం ఓడిపోయినప్పుడు అందరూ బెదిరించాలి జగన్ ని. అవును అంతే ఎమ్మెల్యే కదా. క్యాండిడేట్లు రివర్స్ లో ఈయన అందరినీ బెదిరిస్తున్నాడు. అవును లేకపోతే 10 నెలలు కాకముందే 1,00,00,000 సంతకాలు దబాయించి చేయించాడు. 1,00,00,000 సంతకాలు చేయడం అనేది చిన్న విషయమా? అవును చేయించాడంటే ఎంత భయపడి, ఎంత ధైర్యం ఆయనకి. ఈ కాలంలో కొంతమంది వెళ్ళిపోయినారు. ఒక్కరితోనా జగన్ ఉమ్, మాట్లాడినాడా? లేదు వెళ్ళే వాళ్ళు నా వాళ్ళు కాదు, వచ్చి ఉండే వాళ్ళు నా వాళ్ళు నిలబడ్డాడు. అంటే అంతే ఆయన కదా. ఆ సమ్మోహన శక్తి, లీడర్షిప్ క్వాలిటీ అనేది పార్టీకి శ్రీరామ రక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమ్మోహన లీడర్షిప్ లక్షణాలు, ఆయనకు ఉన్నటువంటి నమ్మకం, పోరాట పటిమే ఆ పార్టీని నిలబెడతా ఉంది. ఓడిపోయిన 20 నెలలకి మళ్ళీ గెలిచాడు సార్ జగన్ అనే పరిస్థితికి అయితే తీసుకొచ్చారంటే అది ఓల్డ్ వన్ పర్సన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ రానున్న 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా అప్పటికి 19 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంటుంది. 20 ఏట ప్రవేశించే పరిస్థితి ఉంటుంది 2029 ఎన్నికలు తర్వాత. సో అంటే 20 ఏట తిరిగి అధికారంలో పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ తిరిగి అధికారంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటారా? ఒకటి, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒకరు గెలుస్తారు. అవును వైసీపీకి గెలవడానికి కావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక రాజకీయ పరిశీలకులుగా, జర్నలిస్ట్ గా ఎవరు గెలుస్తారు ఒక డిసైడ్ చేయకపోయినా, ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ప్రజలు బలంగా రాష్ట్రంలో ఉన్నారని ఈ రెండైతే ఈ రోజు మనం చెప్పగలం. అయితే అవును ఒకటి చెప్పగలం, రేపు 29 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారనే చర్చ కన్నా, ఉమ్, రాబోయే కాలంలో ఇంకొక 20-25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ప్రభావిత రాజకీయ నాయకుడుగా ఉంటాడు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ యా దేశంలో కూడా. దేశంలోనే ఎందుకు? సౌత్ ఇండియాలో ప్రూవ్డ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే కదా. అవును ఓకే, కేటీఆర్ గారు యూత్ లీడర్, ఆ వయసు 50 ఏళ్ళ వయసు ఉన్న ఆయన. అవును కేటీఆర్ తెలంగాణలో యూత్ లీడరే, కానీ ఆయన తండ్రి చాటు బిడ్డ ఈ రోజు కూడా. అవును కేసీఆర్ గారు తర్వాతే. ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారు యంగ్ లీడర్, పవన్ కళ్యాణ్ గారు యంగ్ లీడరే, కానీ వాళ్ళు ఒక మిత్రపక్షం. ఇంకో ఉమ్, పక్క లోకేష్ గారు తండ్రి తండ్రి కొడుకు తండ్రి చాటు బిడ్డ. బిడ్డ. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఉన్నాడు, కొత్తగా ఒక పార్టీ పెట్టినట్టున్నారు, స్టాలిన్ అవును కొడుకు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళు ఉమ్, ఇంకా ప్రూవ్డ్ కాదు. ప్రూవ్ కావచ్చు, ప్రూవ్డ్ కాదు. సౌత్ ఇండియా మొత్తం తీసుకుంటే 50 ఏళ్ళు ఉన్న యూత్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ ప్రూవ్డ్ లీడర్. యా దేశం తీసుకోండి, ఇంకా లీడర్ మా అఖిలేష్ యాదవ్ గారు, ఆయన కూడా సీనియర్ పర్సనాలిటీ. అంటే దేశంలో 4-5 యంగ్ టర్క్ లీడర్షిప్ ప్రభావిత శక్తులు ఉన్నట్టు అందులో జగన్ గారు ఒకరు అంటాడు. అవును 29లో గెలవచ్చు, వాడచ్చు, ఇంకోటి జరగచ్చు. కానీ రాబోయే ఒక 25 ఏళ్ళు, ఇప్పుడు 50 అంటే ఇంకో 75 వరకు యాక్టివ్ ఉంటారు అవును మినిమం. కానీ ఇంకొక 25 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఒక తిరుగులేని శక్తిగా జగన్ ఉంటారు. ఈ దేశ ఉమ్, రాజకీయాల్లో ఒకనొక ప్రభావిత లీడర్ గా జగన్ ఉంటాడు. ఉమ్, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనేది మాత్రం ఈ పరిణామాలు చూస్తే అర్థం. రైట్. ఇక వైఎస్ జగన్ మరోసారి లెక్కల గణాంకాలతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనదైన శైలిలో ఈ మధ్య చూస్తున్నాం కదా, ప్రతి నెల 2 నెలల గ్యాప్లో పెద్ద ఎత్తున ఒక స్ట్రాటజికల్గా లెక్కల గణాంకాలతో ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్పై మీరు ఇచ్చే ప్రధానమైన మీ కామెంట్ ఏంటి సార్? బేసిక్గా
రాను రాను జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోతా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంత బలహీనంగా మాట్లాడుతా ఉంది. 2-3 అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ప్రస్తావన. ఒకటి, కూటమి ఎన్నికల వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వైపు రాష్ట్రం వెళ్ళడం, రాజకీయంగా కుప్పిగంతులేస్తున్నారు. ఈ మూడే ఆయన చెప్పింది. దీంట్లో ఆర్థిక సంక్షోభం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు పర్ డే 500 కోట్లు అప్పు చేస్తుంది పర్ డే ఈ రాష్ట్రంలో. అంటే ఏ పరిస్థితిలో ఉన్నాం, రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితికి ఆర్థిక పరిస్థితి నెట్టివేయబడింది. మేము 5 ఏళ్ళలో చేసిన అప్పు వీళ్ళు 2 ఏళ్లలోనే దాదాపు 90% దాటేసినారు. మాకు రెట్టింపు అప్పు చేస్తున్నారు, కానీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయట్లేదు. ఈ 2-3 అంశాలు జగన్ గారు ప్రధాని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైనది, జగన్మోహన్ గారు ఇలా మాట్లాడడానికి కూటమి తను తాను ఆత్మరక్షణలో పడడానికి ఒకటే కారణం, ఏ ఎన్నికల హామీ అయితే వాళ్ళని అధికారంలో తీసుకొచ్చిందో అదే ఎన్నికల హామీ వాళ్ళ పాలిట శాపంగా మారుతాం. ఏ ఎన్నికల హామీ అయితే అధికారాన్ని తీసుకోవడానికి కారణమైందో, నవరత్నాలు అందామా, ఇంకోటి సూపర్ 6 అందామా, ఏదైనా కావచ్చు, అదే అమలు చేయలేక చితికిలబడి సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు కూలిపోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రీజన్ ఏంటి? ఎంత ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందంటే, జగన్ మొన్న పెట్టిన బడ్జెట్ ఒక లెక్క చూడండి, 25-26 ప్రజెంట్ నడుస్తున్న ఫైనాన్స్ బడ్జెట్ ఆదాయం ఎంత వస్తుంది అనుకున్నారు, అంచనా వేశారంటే? బడ్జెట్ అంటే ఒకటే కదా, ఎంత వస్తుంది అంచనా వేసుకోవడం, దాని అంతా కేటాయింపులు చేసేయడమే ఎంత వస్తుందని. మొత్తం వివిధ రకాల రాబడి ద్వారా 2,17,976.53 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం యొక్క దూరదృష్టి దేని మీద ఆధారపడి ఉంటుంది? అంచనా వేయడంలో ఆధారపడి ఉంటుంది. అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఫైనాన్స్ లో. ఎంత ఫెయిల్యూర్ అయ్యారంటే అసెస్మెంట్ లో, కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2000 ఈ జనవరి ఎండింగ్ కి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? 1,32,918 కోట్లు. అంటే 85,000 కోట్ల రూపాయలు అంచనా అందుకోలేకపోతుంది. 85,000 కోట్లు, 85,000 కోట్లు. ఇంకా 2 నెలలు ఉంది టైం. సరాసరి 10-15 నెలలు లెక్కేస్తే 11,000 కోట్లు వస్తా ఉంది. అంటే 22,000 కోట్ల కనీసం 50,000 కోట్ల రూపాయలు మనం పైన ఈ ప్రభుత్వం వేసిన అంచనా తగ్గట్టు ఆదాయం రావట్లా. 50,000 కోట్లు మొత్తం బడ్జెట్ లో 1/4. అంటే అర్థం ఏంటి? మీరు కేటాయించిన కేటాయింపులో 50,000 కోట్లు అమలు కావని అర్థం. ఇది చిన్న విషయమా? మీరు కేటాయించేశారు అందరికి తలా కొంచెం, కానీ 50,000 కోట్లు అమలు కావు. రీజన్ ఇది. 2, స్టేట్ డెవలప్మెంట్, స్టేట్ ట్యాక్సెస్ అంటాం. దీంట్లో వీళ్ళ అంచనా 1,66,000 కోట్లు, 60,533 కోట్లు. అంటే ఇప్పటికి వచ్చింది 1,17,000 కోట్లు. అంటే 50,000 కోట్లు స్టేట్ నుంచి వస్తున్న ఆదాయం పడిపోయింది జనవరి ఎండింగ్కి. బహుశా అంటే ఇంకా 10,000 కోట్లు వస్తే కనీసం 30,000 కోట్లు స్టేట్ నుంచి రావట్లేదు. స్టేట్ ఆదాయం పడిపోయి రాలేదు మీరు వేసిన అంచనాలకు. వీళ్ళ అంచనాలు ఎంత దారుణంగా ఉంటాయంటే చూడండి, ఇప్పుడు 10 నెలలు చూసినారు కదా ఆదాయం ఎంత వస్తుందో. రివైజ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు మన పయ్యావుల కేసు గారు. ఆయన ఏం అంచనా వేశారు తెలుసా? 2,18,000 కోట్ల రూపాయలు అంచనా వేస్తే రివైజ్డ్ బడ్జెట్ లో 1,96,000 కోట్లు వేశారు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఇంత వస్తుంది, తగ్గిందని. అంటే 20-30 కోట్లు తగ్గుతాయి, కానీ 50,000 కోట్లు తగ్గుతాయి. అంటే రివైజ్డ్ బడ్జెట్ లో కూడా సరైన అంచనాలు లేవు. అంటే బడ్జెట్ అంచనాలే ఇంత ఘోరంగా ఫెయిల్ అయితే ఇంకా బడ్జెట్ అమలు ఎక్కడ అవుతుంది? అంటే రోజుకి 505 కోట్లు అప్పులు లేకపోతే రోజువారు ఖర్చులు కూడా బీట్ కాని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ నెట్టి వేయబడటం ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితి కదా. పోనీ డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు వస్తున్నాయా? దారుణం ఏంటంటే ప్రజెంట్ నడుస్తున్న బడ్జెట్ లో సెంట్రల్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 32,284 కోట్లు వస్తే అంచనా వేసినారు. ఎంత వచ్చింది తెలుసా? డిసెంబర్ నాటికి 8,000 కోట్లు వచ్చింది. 32,000 కోట్లు అంటే 8,000 కేంద్రం నుంచి గ్రాంట్స్. ఇప్పుడు ఈ ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? రెహమాన్ గారు ఈ అనుభవాన్ని తీసుకొని కేంద్రం నుంచి వస్తున్న అంచనా తగ్గించుకోవాలి.
రాబోయే సంవత్సరం 40,000 కోట్లు తెచ్చేస్తారంట. అంటే బడ్జెట్ ఈ సైజ్ ఎందుకు పెంచారు? పయ్యావుల కేశవ్ గారు ఏమి అంత అమాయకుడేం కాదు. అవును, అంటే ఆయన సీనియర్. బడ్జెట్ సైజ్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాను కేటాయింపులు ఇచ్చేయడం, అన్ని తరగతి ప్రజలు కేటాయింపులు చేసేయడం, కేటాయించకపోతే క్వశ్చన్ చేస్తారు, కేటాయించేసి మళ్ళీ అమలు చేయకుండా ఉండడం. అవును, అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. లేకపోతే అప్పులు విపరీతంగా చేయడం, అంటే మీ అలికేషన్ చేసిన డబ్బులు కానీ అదనంగా అప్పులు చేసేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రధాన అంశాలు చెప్పారు. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యంగా ఇచ్చిన హామీలే ఆ రోజు మిమ్మల్ని గెలిపించినాయి, ఈ రోజు మిమ్మల్ని సంక్షోభంలో నెట్టేస్తున్నాయి. అవును, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్.